ఈరోజు పడమటి సంధ్యారాగం సీరియల్లో ఏం జరిగిందంటే రఘురాం తినకుండా ప్లేటుని పక్కకు తోయటంతో వెంటనే బామ్మ రుచి చూసి ఏం తిండి పెట్టావే అసలు ఇది తిండేనా అని బామ్మ అరుస్తూ ఉంటుంది. బాగా లేదా బావగారు అని పార్వతి అంటుంది. అప్పుడే పద్మ అక్కడికి వస్తుంది. ఈ పార్వతి పాకశాస్త్రం గురించి తెలిసి కూడా నువ్వెందుకు ఈ పార్వతిని వంట చేయమని చెప్పావు, నువ్వు చేసి పెట్టొచ్చు కదా అని పద్మని బామ్మ తిడుతూ ఉంటే, అంటే నాకు కాస్త కడుపు నొప్పిగా ఉంటే పార్వతికి అప్పచెప్పానమ్మా అని పద్మ అంటుంది. నువ్వు నీ తెచ్చుకున్న కడుపు నొప్పి మాకు కూడా రావాలని ఇలా చేసావా అని బామ్మ అంటుంది. అప్పుడే జానకి వెళ్ళి టిఫిన్ ప్లేటుని పట్టుకువచ్చి ఆ గీత దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. రఘురాం చేయి కడుక్కొని బయలుదేరుతూ ఉంటే అప్పుడే ఒకతను అయ్యగారు ఉన్నట్లుండి ఒక పంచాయతీ వచ్చింది, మీరు రావాలి అయ్యగారు అని చెప్పడంతో ఎవరి పంచాయతీ అని రఘురాం అంటాడు. చూస్తుంటే మీ ఇంటి పంచాయతీ లాగానే ఉంది అయ్యగారు అని అనడంతో ఏం మాట్లాడుతున్నావు అని రఘురాం అంటాడు. ఇంతకుముందు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి పంచాయతీ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు రామలక్ష్మి కూడా పంచాయతీ దగ్గరే ఉంది అని చెప్పడంతో అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటే రఘురాం మారు మాట్లాడకుండా బయలుదేరి ఉంటాడు. వెనకాలే జానకి కూడా బయలుదేరుతూ అంటారు. రామలక్ష్మి శౌర్య పంచాయతీ దగ్గర నిలబడి ఉంటే ఆ లోపలే జనాలు ఒక్కొక్కరుగా పంచాయతీ దగ్గరికి వస్తూ ఉంటారు. మిస్టర్ ఇల్లు అని రామలక్ష్మి అనడంతో నాన్న రామ అని శౌర్య షాకింగ్గా అంటే, నిన్నే ఆ దున్నపోతుగాడు ఏదో వచ్చి నాతో గొడవ పడుతూ ఉంటే పెద్ద హీరోలాగా బిల్డప్ ఇచ్చి వాడిని కొట్టడమే కాకుండా నువ్వు నన్ను నా భార్య అని ఎందుకు చెప్పావని రామలక్ష్మి అంటే, నువ్వు నాకు కాబోయే భార్య కాబట్టే చెప్పాను అని శౌర్య అంటాడు. నువ్వు అలా చెప్పబట్టే పంచాయతీలో తేల్చి చూపించు అని వాడు ఇలా నిన్ను రెచ్చగొట్టాడు. నువ్వేమో ఇలా పంచాయతీకి వచ్చేసావు. అసలు నువ్వు ఎందుకు పంచాయతీ వరకు వచ్చావు? ఇప్పుడు మా నాన్న ముందు నేను పంచాయతీలో నిలబడాల్సి వచ్చింది. ఇదంతా కూడా నీ వల్లే, నిన్ను కొట్టేయాలి అని ఎందుకు ఇలా చేశావు అని రామలక్ష్మి అరుస్తూ ఉంటుంది. అంటే మరి ఆ రోజు గుళ్ళో నీ చేతికి నువ్వే ముద్దులు పెట్టుకొని నన్ను ఎందుకు అలా ఇరిగించావు రామ? మీ ఇంట్లో ఇల్లరికం డ్రామా ఆడిందే కాకుండా వీడియోలు చూపించి మా అమ్మ నాన్నల్ని ఎందుకు బెదిరించావు? ఇప్పుడు వీటికన్నిటికీ బదులుగా నేను రివెంజ్ తీర్చుకుంటున్నాను అని శౌర్య నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఏంటి రివెంజా అని రామలక్ష్మి షాకింగ్ గా అడుగుతూ ఉంటే అవునంటూ శౌర్య కన్ను కొడతాడు. దాంతో రామలక్ష్మి కళ్ళు మూసుకొని మళ్ళీ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. మళ్ళీ శౌర్య కన్ను కొడతాడు. చూడు, నాకు వచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలియదు, వెళ్ళిపో అని రామలక్ష్మి చిరాకు పడుతూ ఉంటే శౌర్య మాత్రం నవ్వుతూ చేతులు కట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళను, నిన్ను కూడా వెళ్ళనివ్వను అని చేయి పట్టుకుంటాడు. నిన్ను మా నాన్న రానివ్వు, నీ సంగతి చెప్తాను అని రామలక్ష్మి అంటుంది. నేను చూస్తానులే మీ నాన్న వచ్చిన తర్వాత అని శౌర్య అంటాడు. రే, వాళ్ళు పంచాయతీలో ఉన్నట్లు కాకుండా ఏదో పార్క్ వచ్చినట్లు ఎలా ముచ్చట్లు ఆడుకుంటున్నారో చూస్తున్నావురా అని అనడంతో నేను చూస్తున్నాను రా, ముందు రా రఘురాం రానివ్వు, వీళ్ళ సంగతి చెప్తానని ప్రభాస్ అంటాడు. రఘురాం అక్కడికి రాగానే రఘురాం వెనకాలే జానకి కూడా పరిగెత్తుకుంటూ పంచాయతీ దగ్గరికి వచ్చి నిలబడి ఉంటారు. ఎందుకు పెట్టారు ఈ పంచాయతీ, ఎవరు పెట్టమన్నారు అని రఘురాం అడుగుతూ ఉంటాడు. నేను పెట్టమన్నానండి అని అనడంతో ఎందుకు అని రఘురాం అంటాడు. ఎందుకంటే మొన్నటి వరకు మీ అమ్మాయికి మొగుడు ఇతనేనని మీరు ప్రచారం చేశారు. తర్వాత ఇతను కాదు నా మేనల్లుడు శ్రీను రామలక్ష్మికి కాబోయే భర్త అని ప్రచారం చేశారు. ఇప్పుడేమో మళ్ళీ ఇతను వచ్చి నేనే రామలక్ష్మి కాబోయే భర్తను అని ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నది మీ కూతురే కదా, మరి మీ కూతురు ఎవరికి భార్య అవుతుందో లేకుంటే అయిపోయిందో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలియజేస్తారని పెట్టాను రఘురాం అని గ్యాప్ ఇచ్చారు అని ప్రభాస్ అనడంతో శౌర్యకు చాలా కోపం వస్తుంది. రే, ఏం మాట్లాడుతున్నావురా, నీకు తగిలించింది చాట్లేదు అని శౌర్య అరుస్తూ ఉంటే ఆపరా ఆపు అని శౌర్య అంటే, రే ఏందిరా ఆపేది, పెళ్లి కాకుండానే ఆయన కూతురు నీ భార్య, నీకు కాబోయే భార్య అని చెప్పావు కదా, మరి దానికి సమాధానం చెప్పరా ఇప్పుడు అందరి ముందు అని ప్రభాస్ అంటాడు. అప్పుడు రఘురాం శౌర్య రామలక్ష్మిని నా భార్య అని అందరి ముందు అన్నావా నువ్వు అని ప్రశ్నిస్తూ అంటాడు. అప్పుడు రామలక్ష్మి వద్దు, చెప్పొద్దు అని కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటే శౌర్య మాత్రము అన్నానని ఒప్పుకుంటాడు. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. విన్నారుగా, పెద్ద మనుషులందరూ కూడా ఈ ముఖ పంచాయతీలో రఘురాం గారికి చెప్తానని కూడా నాతో అన్నాడు అని ప్రభాస్ అంటాడు. అయితే నా పరువుని పంచాయతీకి లాగింది నువ్వేనన్నమాట అని రఘురాం అనడంతో లేదండి, ఊళ్ళో ఇలాంటి విధవలు నిజం తెలియక రామలక్ష్మి గురించి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటుంటే దానికి పోలీస్ స్టాప్ పెట్టాలని నేను ఈ పని చేశాను, నిజం చెప్పాలనుకుంటున్నాను అని శౌర్య అనడంతో అప్పుడే శివరాం కూడా అక్కడికి వస్తాడు. ఏమిటా నిజం, నువ్వు ఏ నిజం అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు.
నాకు రామలక్ష్మికి పత్రికల వరకు వచ్చి పెళ్లి జరగకుండా ఆగిపోవడానికి కారణం నేనే, నా కుటుంబం. ఇందులో రామలక్ష్మి తప్పు కానీ, రఘురామ్ గారి పాత్ర కానీ, ఆ కుటుంబం పొరపాటు కానీ ఏవీ కూడా లేదు. అందుకే ఆ తప్పుకి నేనే బాధ్యత వహిస్తూ 4 గోడల మధ్య కాకుండా నలుగురిలో నేను నా తరపు నుంచి క్షమాపణలు కోరుతున్నాను అని శౌర్య దండం పెడుతూ చెప్తూ ఉంటాడు. నన్ను క్షమించండి అని దండం పెట్టి, ఇప్పుడు రామలక్ష్మి కోరిక ప్రకారం నేను మీ ఇంటికి ఇల్లరికపు అల్లుడిగా రావడానికి నేను అంగీకరిస్తూ అని శౌర్య చెప్పగానే రామలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటే జానకి, ఆద్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ప్రభాస్ మాత్రం టెన్షన్ పడిపోతూ, ఇప్పుడు ఒప్పుకుంటున్నావు, ఇల్లరికి రావడానికి సిద్ధమయ్యావు, అప్పుడెందుకు ఒప్పుకోలేదు అని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు ఒప్పుకుంది నా కొడుకు కాదు, నేను నా భార్య అంటూ శౌర్య వాళ్ళ నాన్న రవీంద్ర అక్కడికి వస్తాడు. ఈ సంబంధం వద్దనుకొని వెళ్ళిపోయాం, కానీ ఇప్పుడు ఇల్లరికం పంపడానికి నేను నా భార్య కూడా సిద్ధమైపోయాం. ఈ పెళ్లి చేయడానికి కూడా మా నాకు అంగీకారమే అని రవీంద్ర చెప్పడంతో జానకి మహా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు ఎందుకు కాదనుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నారు, కారణం చెప్పండి. పాకమ్మ కబుర్లు కాదు అని ప్రభాస్ అరుస్తూ ఉంటాడు. అయితే రామలక్ష్మి వల్లే మేము అలా చెప్పాల్సి వచ్చింది అని నిజం బయట పెట్టకుండా, ఆ రోజు మేము వద్దనుకున్నాం, కానీ మా వాడు రామలక్ష్మిని ఎంతగా ఇష్టపడుతున్నాడో, రామలక్ష్మి పెళ్లి చేసుకున్నందుకు ప్రతిరోజు కూడా ఎంత కుమిలిపోతూ, ఎంత నరకం అనుభవిస్తున్నాడో మేము చూసాము. వాడి సంతోషం మేము ఎందుకు కాదనాలి అని చెప్పి ఇల్లరికం పంపించడానికి నా కొడుకు సంతోషం కోసం ఒప్పుకుంటున్నామని రవీంద్ర చెప్తాడు. పైగా నా కొడుకు వెళ్ళేది ఇల్లరిక పల్లుడిగా ఒక దేవాలయానికే కదా, రఘురామ్ గారి ఇంటికి ఇల్లరిక పల్లుడు వెళ్తున్నాడంటే నా కొడుకు కూడా చాలా గౌరవమే వస్తుంది కదా, అందుకే మేము ఒప్పుకుంటున్నాము అని అతను చెప్తాడు. అందుకే చేసిన దానికి నలుగురు ముందు క్షమాపణలు చెప్పి ఇల్లరికపు అల్లుడిగా నా కొడుకును వాళ్ళ ఇంటికి పంపిస్తున్నామని చెప్పడానికి ఇక్కడికి వచ్చానండి అని ఆయన కూడా దండం పెడుతూ క్షమాపణలు చెప్పి ఆ పెళ్లిని అంగీకరిస్తూ ఉంటారు. అప్పుడు రామలక్ష్మి తండ్రి కొడుకులు కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని పెద్ద ప్లాన్తోనే వచ్చారు కదా అని అంటే, నిజాన్ని నిరూపిద్దామని శౌర్య అంటాడు. ఏంటి నిజాన్ని నిరూపించేది, ఆ ప్రభాస్ కంటే కూడా పెద్ద మోసగాడివి నువ్వు, పంచాయతీని అడ్డు పెట్టుకొని వేషాలు వెయ్యకు చెప్తున్నా అని రామలక్ష్మి మెల్లగా శౌర్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వెంటనే శౌర్య రఘురామ్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి రఘురామ్ కాళ్ళు పట్టుకొని కళ్ళని నీళ్లు కారుస్తూ మోకాళ్ళపై కూర్చొని, మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను, రామలక్ష్మి చేయి పట్టుకునే అవకాశం నాకు ఇవ్వండి మామయ్య అని వేడుకుంటూ ఉంటాడు. వీడేందిరా ఇలా కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాడు అని ప్రభాస్ ఫ్రెండ్ అనుకుంటూ ఉంటారు. ఇకపై మీ పరువుకి మచ్చ అడ్డు పడకుండా, మీ కూతురికి మచ్చ అడ్డుకోకుండా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను మామయ్య గారు. అత్తయ్యకు కూడా దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాను, రామలక్ష్మిని చాలా బాగా చూసుకుంటానని. దయచేసి కాదనకండి మామయ్య, రామలక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేయండి అని శౌర్య కన్నీళ్లు కారుస్తూ వేడుకుంటూ ఉంటాడు. రామలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటే జానకి, ఆద్య, రవికి అందరూ చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడే రఘురామ్ శౌర్యని పైకి లేపి, నా పరువు తీసే పంచాయతీ పెట్టావు అనుకుంటే ఇవాళ 10 మంది ముందు నా పరువు నిలబెట్టావు. ఇలా పంచాయతీ పెట్టి నా కొడుకుతో సమానమైన నా మేనల్లుడు నా కూతుర్ని పెళ్లి చేసుకోకుండా నలుగురిలో నా పరువు తీస్తే నువ్వు ఇంతమంది ముందు నా పక్కన నిలబడ్డావు అని రఘురామ్ శౌర్య భుజంపై చేయి వేసి చెప్తూ ఉంటే శౌర్య సంతోషపడుతూ ఉంటే రామలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో రఘురామ్ శౌర్య రామలక్ష్మితో చెయ్యి కలిపిస్తాడు. నా కూతురు చేతిని నీ చేతిలో పెడుతున్నానని చెప్పేయడంతో ఇక శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటే రామలక్ష్మి మాత్రం బాధపడుతూ ఉంటుంది. రామలక్ష్మి శౌర్యల ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని చెప్పి రేపటి ఎపిసోడ్లో ఆద్య తన మెడలో ఉన్న తాళిని తీసేస్తుంది. దాంతో శ్రీను నిజంగానే ఆద్య మెడలో బలవంతంగా తాళి కట్టేస్తాడు.